నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. అమరావతిలో రాజధాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందడుగేస్తున్నారు. అలాగే క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు చాలా ముందుకు సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో చాలా వాస్తవాలు అయితే ఉన్నాయి. ఇంకా ఏపీలో అమరావతి రాజధాని ఇంకా ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇలాంటి క్వాంటమ్ హబ్ ఏ విధంగా ముందుకెళ్ళి అక్కడ ఏమేమి పనులు ఇంకా జరగబోతున్నాయి, ఇలాంటి అంశాలను చర్చించడం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ రోజున అమరావతిలోనే ఒక క్వాంటమ్ హబ్ తయారు చేసి ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. త్వరలోనే ఇదొక శుభవార్త సార్ ప్రజలకి. నిజంగా చెప్పాలంటే ఇలా ఎన్నెన్నో చేసుకుంటూ ఇటు ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు, ఇంక చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళైతే ఇక కుట్రలకి దారితీస్తూ ఏదో ఒకటి చెయ్యాలి, దుష్ప్రచారం చేయాలన్నట్టు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికి మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు సార్ అమరావతి రాజధాని గురించి? ఇప్పుడు అమరావతి రాజధాని రాష్ట్రపతి గారు ఈరోజు సంతకంతో రాజముద్ర అయితే పడింది. అవును, మొన్న జరిగిన దాంట్లో. ఇక రాజధాని ప్రాంతంలో అమరావతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే క్రమంలో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఈరోజు విడిభాగాల రక్షణ సంబంధానికి ఏదైతే బెడ్లు తయారు చేసే కార్యక్రమం రేపు 14వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటామంటే మనకి ఇప్పుడు భారతదేశంలో 3 ప్రాంతాల్లోనే ఉన్నాయి. 1 ముంబై, 2 బెంగళూరు, 3 పూణే. ఇవి రక్షణ రంగానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. రెండవది, ఈరోజు దీనితో పాటు రేపు పొద్దున ఏఏ టెక్నాలజీ కావచ్చు, దానికి సంబంధించినవన్నీ కూడా, అలాగే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 ఈ చట్టబద్ధత ఏర్పడిన ఈ సందర్భంగా వాటికి కూడా వేగవంతంగా ముందుకెళ్లే క్రమంలో నిర్మాణాలు కూడా చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఎవరెవరైతే ఈ గుత్తేదారులు ఉన్నారో, నిర్మాణాలకి అనుమతులు తీసుకుని ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఆలస్యం అవుతుంది, అవసరమైతే ఆలస్యమైన వాళ్ళని తప్పించండి, నిర్మాణాలు మాత్రం వేగవంతంగా జరగాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయండి అని చెప్పని అధికారుల్ని, అలాగే మంత్రి నారాయణ గారిని, దానికి సంబంధించిన వాళ్ళందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పరుగులు ఎత్తిస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ప్రకారం 2028 నాటికి ఆయన అనుకున్నటువంటి ఇప్పుడు వచ్చిన ఏదైతే ఉన్నాయో కేంద్ర రంగ సంస్థలకు సంబంధించిన కేంద్రానికి సంబంధించిన సెక్రటరియట్ ఇక్కడే ఏర్పాటు కాబోతూ ఉంది. దానికి సంబంధించి 23.5 ఎకరాలు ఈరోజు అనుమతులు కూడా తీసుకోవడం కూడా జరిగింది. శంకుస్థాపన చేస్తున్నారు. త్వరలోనే అక్కడ నిర్మాణాలన్నీ ఒకే చాటు ఉండేలాగా, సెక్రటరియట్ కేంద్రానికి సంబంధించింది అవన్నీ ఒకే చాటు ఉండేలాగా ఏర్పాటు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. వాటితో పాటు ఈ యొక్క సంస్థలతో పాటు ఈరోజు నవనగర నిర్మాణం అంటే 9 నగరాలు 9 నగరాల నిర్మాణాలు కూడా అవి అంటే ఈ నిర్మాణాలన్నీ 2 సంవత్సరాలను 3 సంవత్సరాలను 5 సంవత్సరాలను పూర్తయ్యాయి అయితే మాత్రం కాదు. ఆయన అనుకున్నట్టుగా ముందుగా పునాదులు పడతా ఉంటే ఆ తర్వాత విస్తరణ జరుగుతూ ఉంటుంది. ముందు ఏ అయితే సంస్థలను తీసుకుని వచ్చేసి అక్కడ వాటి కార్యకలాపాలు ప్రారంభించడానికి వాటిని పూర్తి చేయాలని భావించాడో అవి పూర్తయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్నదాకా ఎవరు రావు అన్నారు. అక్కడ చూసేవాళ్ళు కూడా నిర్మాణాలు పెద్దగా జరగట్లేదు కాబట్టి మనం అక్కడ పెద్దగా అభివృద్ధి ఏం జరగట్లేదు అని చెప్పిన వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి ఈరోజు చెక్ పెట్టే విధంగా మొన్న న్యాయమూర్తుల భవనాలు ప్రారంభం జరిగినాయి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల భవనాలు కూడా పూర్తి కాబోతున్నాయి. అట్లాగే ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులకు సంబంధించిన నివాస సముదాయాలన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. మరి ఇవన్నీ పూర్తిగా అయిపోయి రేపొద్దున కార్యకలాపాలు మొదలవుతున్న తర్వాత అక్కడ వాటి పక్కన ఇప్పుడు ఇంకొక సంవత్సరం లోపు నాకు తెలిసి సంవత్సరం పట్టొచ్చు. ఎందుకంటే రైతులకి ప్లాట్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పని, అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి న్యాయం జరగట్లేదని చెప్పి మొసలు కన్నీరు కాలుస్తున్నారు. ఈరోజు ఆ రైతులకి ఈ ప్లాట్ ఇది అని చెప్పి చూపించారనుకోండి, మ్యాప్లో అయితే ఉంది, చూపించారనుకోండి, వీళ్ళు నిర్మాణాలు చేపట్టగలరు? అక్కడ లేదు కదా. అక్కడ రైతులకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అప్పుడు వాళ్ళ ఇష్టాహార రీతిగా అక్కడ జరగకుండా ఉండటం కోసం ప్రతి రహదారిని, ఆ రహదారిలో అండర్ గ్రౌండ్లో మురుగునీరు వెళ్ళటానికి, తాగునీరు రావడానికి, అలాగే కరెంటుకు విద్యుత్ తీగలకు సంబంధించింది కావచ్చు, కేబుల్కు సంబంధించింది కావచ్చు, ఎక్కడా కనపడకుండా
అంతా అండర్ గ్రౌండ్లోనే వేసుకెళ్లే క్రమంలో ఇప్పుడు వెళ్ళి చూసే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ. అవును. అవన్నీ ఏర్పాటైపోయి వాళ్ళకి మెరక తోలి ఈ ప్లాట్ ఏం చెప్పని రాళ్ళేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అందుట్లో కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాలు ఎవరు ఇష్టరీతిన వాళ్ళు చేసుకునేది కాకుండా ప్రతి ప్లాట్కి కేటాయించిన దానికి ఎంత స్థలం పర్యావరణానికి కేటాయించాలి, అవును, ఎంతలో నిర్మాణాలు చేపట్టాలి, ఈ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. సార్ ప్లాట్ల గురించి వచ్చేసరికి గత 5 సంవత్సరాల ప్లాట్లు రైతులకి, అమరావతి రైతులకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా ఇంకా అందలేదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారా లేదా అనేది తీసి పక్కన పెడితే వాళ్ళు అది చేశారనే కదా ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారో చెబుదాం, ఏం జరిగిద్దో మంచి జరిగిద్దో దాని గురించే మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళద్దు కదా బాధ్యత, ఇంకా వాళ్ళ గురించి ఎందుకు, ఓడగొట్టి నాగళ్ళు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళు అనుకున్నట్టు అమరావతి అభివృద్ధి చెందుతుందంటే ఒక్కోటి కనపడతా ఉంది. వీళ్ళు చంద్రబాబు నాయుడు ఈ రోజు చూసుకుంటా ఉంటే మీరు వార్తలు చూస్తే ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వచ్చి కలిశారు ఆయన. అంటే వాళ్ళు తృప్తికరంగా ఉన్నారు. ఇప్పుడు జరిగే పనులకి 30,000 మంది పనిచేస్తున్నారు. 54,000 కోట్ల రూపాయల పనులకి ఈరోజు అక్కడ అందరికీ టెండర్లు పిలిచారు. 91 పనులు ఈరోజు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళాలి. విద్యా సంస్థలు రేపు నల్సర్ లాంటి లాకు సంబంధించిన యూనివర్సిటీ కూడా రాబోతూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఒక్కోటి అక్కడ గ్రౌండ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, అక్కడ పనులు అయితే జరుగుతూ ఉంటాయి కదా, ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో ఆలోచించండి. రేపు పొద్దున ఇవన్నీ పూర్తి అయితే కదా ఉద్యోగాలు వచ్చేది, కాగితాల మీద ఉంటే కాదు కదా. ఇప్పుడు అవన్నీ ప్రారంభిస్తున్నారు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన అనుకున్న టార్గెట్లో 28 నాటికల్లా ఈ వచ్చినటువంటి ఇప్పుడు ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో వాటినన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందించాలి. దీంతో పాటు ఒక అమరావతిని దృష్టి పెట్టలేదు కదా. ఇప్పుడు ఉత్తరాంధ్ర చూస్తూ ఉంటే ఆర్సెల్ఆర్ మిట్టల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అక్కడ సంస్థలు ఏ విధంగా వచ్చి అక్కడ జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. తిరుపతి కేంద్రంగా, మరి రాయలసీమ కేంద్రంగా, ఇవన్నీ కూడా ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెడితే ఆ పరిశ్రమకు ఉపయోగం, అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం అని చెప్పని ఆ పరిశ్రమదారులు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఆ ప్రాంతాన్ని ముందెళ్ళి చూపించేసి ఏ మార్గాల్లో వాళ్ళకి ఉపయోగం దొరికిద్ది, ప్రభుత్వ తరపు నుంచి త్వరితగతిగా అనుమతులు ఏ విధంగా ఇస్తాము, దీనివల్ల ఉపయోగం ఏంటనేది వాళ్ళు ఏదో దేవులాడుకునే పని లేకుండా ఇదిగో ఈ ప్రాంతం మీకు అనువుగా ఉందని చెప్పని ముందుగానే వాళ్ళు వస్తే, వాళ్ళు వస్తున్నారన్న సంగతి తెలిసిన తర్వాత ఏ ప్రాంతంలో పెడితే బాగుంటుందని చెప్పని దాని యొక్క వివరాలన్నీ కూడా అక్కడ దగ్గర పెట్టుకుని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు, వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు, వెంటనే పనులు మొదలు పెట్టుకుంటున్నారు. ఇది అంటే చెప్పుకోవడంలో కొంచెం వెనకబడిపోతున్నారు వీళ్ళు. ఏమేమి వస్తున్నాయి, ఏమేమి తీసుకొస్తున్నారు, ఎక్కడెన్ని పనులు జరుగుతున్నాయి, ఇది ఏ సంస్థలు అని చెప్పుకోవడంలో వీళ్ళు విఫలవుతున్నారే తప్ప పనులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు జరిగితే ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎంతమందికి ఉద్యోగ కల్పన జరగబోతుంది, ప్రత్యక్షంగా ఎంతమంది, పరోక్షంగా ఎంతమందికి లబ్ధిదారులు అవుతారు, ఇవన్నీ కూడా స్థానిక నేతలు, స్థానిక శాసనసభ్యులు వాళ్ళ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధినైనా సరే ప్రజలకు వివరించే విధంగా కనుక ముందుకు కనుక వెళ్ళగలిగితే, చంద్రబాబు నాయుడు గారు పదే పదే అదే చెబుతున్నాడు కాబట్టి వాళ్ళను తరిమి వాళ్ళ చేత చెప్పించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో పని మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలి. అలాగే 164 స్థానాలు ఇచ్చిన ఈ ప్రజలను కూడా భాగస్వాములు చేస్తే తప్ప ఇవి అనుకున్న విధంగా ప్రజల్లోకి వెళ్ళవని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.